అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతాభివందనాలండి. దయచేసి ఇలాగే ఎంకరేజ్ చేయండి. నచ్చిందనుకోండి నలుగురికి షేర్ చేసి ఎలా ఉంది అనేది కొంచెం కామెంట్స్ పెడుతూ ఉండండి. మీరు ఇచ్చే లైక్, మీ కామెంట్స్ మాకెంతో విలువైనవండి. ప్లీజ్ అండి కొంచెం ఎంకరేజ్ చేయండి. పుట్టింటికి వచ్చింది కదా హాసిని. శ్రీమంతం జరిగింది. మరుసటి రోజు నాగపంచమి రావడంతో పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోస్తానని ఒకటే గొడవ చేయడంతో ఈ కూతురు ఎంత చెప్పినా వినేటట్టు లేదని చెప్పి దగ్గరలో పుట్ట అయితే ఆమె తోడుకోడలు వాళ్ళు వస్తారు, మళ్ళీ ఆమె భర్తతో చెప్పడం, అత్తింటి వాళ్ళతో చెప్పడం, వాళ్ళు గొడవ పెట్టుకోవడం ఇదంతా ఎందుకని తిరుమలగిరిలో ఉన్న పుట్ట దగ్గరికి తీసుకొని వెళ్ళారు తల్లిదండ్రులు. మెల్లగా నడుస్తూ వెళ్ళేసి పుట్టలో పాలు పోసి ఒక్క ప్రదక్షిణం చేసి చలిమిడి అవన్నీ వేసి దండం పెట్టుకొని వచ్చిందమ్మా నీ దయ వల్ల నేను కడుపుతూ ఉన్నాను అని చెప్పి కృతజ్ఞత చెప్పుకొని బయలుదేరి వచ్చేసారు. అమ్మ నేను ఇంక నేను రెస్ట్ తీసుకుంటానని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళింది. ఆమె భర్త ఏమో ఇప్పుడే వస్తాను అని చెప్పేసి బయటికి వెళ్ళాడు. సీతమ్మ సరే అమ్మ తొందరగా వంట చేశారు, ఇంకా ఆకలి అవుతుంది ఏమని చెప్పేసి వంటల్లోకి వెళ్ళిందో లేదు అమ్మ అంటూ గట్టిగా కేక పెట్టేసింది హాసిని. పరుగున వచ్చేసింది సీతమ్మ. ఏమైంది అంత గట్టిగా అరిచావు, అంత పెద్దగా అరుస్తున్నావు, ఏమైందని అడిగింది. అయ్యో చాలా నొప్పిగా ఉందమ్మా, ఈ మొత్తం నడుము దగ్గర నుంచి విపరీతంగా నొప్పిగా ఉంది నాకు, నేను తట్టుకోలేకపోతున్నానమ్మా, కూర్చోలేకపోతున్నాను, నిలబడలేను, పడుకోలేనమ్మా, నా వల్ల కావట్లేదు బాబోయ్ హాస్పిటల్కి వెళ్దామమ్మా అంది. అనగానే అయ్యో నువ్వు కంగారు పడికే, ఇంతసేపు అక్కడ నిలబడ్డావు కదా, ఒకవేళ స్ట్రెయిన్ అవ్వటం వల్ల అలా పెయిన్స్ వస్తున్నాయేమో, ఎందుకైనా మంచిది కొంచెం ఆగమ్మా. ఆమెకు అర్థమవుతూనే ఉంది అవి లేబర్ పెయిన్స్ అని చెప్పి, ఎందుకంటే ఒకేసారి తన అడుగు దగ్గర నుంచి స్టార్ట్ అయిందంటే పురుటి నొప్పులే కావచ్చు, అయినా ఎందుకైనా మంచిదిలే, కంగారు పడిందంటే బిడ్డ కూడా కంగారు పడుతుందని చెప్పేసి వెంటనే వంటింట్లోకి వెళ్ళేసేసి నీళ్ళు మరిగించేసి అందులో ఇంత ధనియాల పొడి, చక్కెర, పేరు నెయ్యి వేసి తీసుకొచ్చి తాగమంది. అయ్యో నేను తాగలేను, నా వల్ల కాదు అసలు, నేను మంచినీళ్ళు కూడా తాగలేనమ్మా, కొంచెం తాగమ్మా, నా మాట విని, ఒకవేళ వేడి నొప్పులైతే తగ్గిపోతాయి, లేకపోతే మామూలు నొప్పులైతే పెరుగుతాయని చెప్పేసి బలవంతాన తాగిచ్చింది. 10 నిమిషాల కల్లా బాగా విపరీతంగా నొప్పులు రావటం వల్ల ఇది ఎక్కడ కర్మరా బాబు, అయినా 10 రోజులు టైం ఉందని చెప్పారు కదా, ఈ సన్నగా ఈ పెయిన్స్ రావటం ఏంటి అసలు, అయినా ఇప్పుడు ఏం చేయాలి, ఒక్కదాన్నే ఉన్నాను, ఇప్పుడు ఈయన బయటికి వెళ్ళాలా, పిల్లాడు కూడా లేడే, అసలు వీడు స్కూల్కి వెళ్ళాడే, ఇప్పుడు ఎట్లాగని చెప్పేసి ఆవిడ ఒకటే కంగారు పడిపోతున్నది అనమాట. అమ్మా నువ్వు కంగారు పడుతూ కూర్చోకు, ముందు హాస్పిటల్కి వెళ్దాము, నువ్వు ముందు క్యాబ్ బుక్ చేయమ్మా అని చెప్పేసి గట్టిగా అరిచేసింది హాసిని. అనగానే ముందు క్యాబ్ బుక్ చేస్తానే, ఒక్క నిమిషం ఇట్లా పెయిన్స్ వస్తున్నప్పుడు 2 చెవులు స్నానం చేయించి తీసుకెళ్తే మంచిదమ్మా అని చెప్పాను. అమ్మా ఇప్పుడు స్నానం గిన్నం అంటూ పెట్టుకోకు, నాకు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకొని ముందు క్యాబ్ బుక్ చేయి అని గట్టిగా ఆమె అరిచేసింది అనమాట. సరే నా క్యాబ్ బుక్ చేస్తానని చెప్పి వెంటనే క్యాబ్ బుక్ చేసేసి మెల్లగా నడిపించుకుంటూ వెళ్ళి కారులో కూర్చోబెట్టింది సీతమ్మ.